నమస్తే. టీపీసీసీ నూతన కార్యవర్గం అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారు. మరోసారి రాహుల్ గాంధీని ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ అంశమైతే చాలా పెండింగ్లో పడిపోయింది. చాలామంది ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు మంత్రి పదవి కావాలని, ఇక జిల్లాల ప్రాతినిధ్యం కావాలని, కులాల ప్రాతినిధ్యం కావాలని, అలాగే ఏఐసీసీ నేతలు గతంలో ఇచ్చిన హామీల మేరకు నాకు మంత్రి పదవి కావాలని కూడా ఇలా మూడు నాలుగు అంశాల వారీగా చాలామంది గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 18 స్థానాలు ఉండగా అందులో ఇప్పటికే 12 మంత్రి పదవులు ఉండగా మరో 6 స్థానాలకైతే మంత్రి పదవి చేయడానికైతే అవకాశం ఉంది. దీంతో ఇక పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దీంతో ఒక కొలిక్కి రాలేకపోతుంది. ప్రతిసారి ఇక మంత్రివర్గ విస్తరణ అయిపోయింది, ఇదిగో అదిగో అనుకుంటూనే అది ఆలస్యం పడుతుంది. దానికి కారణం ప్రాంతాల అతీతంగా ప్రాంతాల కారణం ఒకటి నిజామాబాద్కు ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్కు ప్రాతినిధ్యం లేదు, ఇటు హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాతినిధ్యం లేదు. ఇలా జిల్లాల వారీగా ఒక సమస్య ఉంది. అలాగే కులాల వారీగా మాదిగ సామాజిక వర్గం కావాలని, మైనారిటీ సామాజిక వర్గం కావాలని, ఎస్టీ సామాజిక వర్గం కావాలని, బీసీ సామాజిక వర్గం కావాలని, ఓసీ సామాజిక వర్గం కావాలని, ఇలా ఒక్కొక్క కులానికి ప్రాతినిధ్యంలాగా మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ కోసం అందరం పనిచేసినామని కూడా ఇదొక వర్షన్. ఇక మూడో వర్షన్, గతంలో ఏఐసీసీ పెద్దలు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కీలక నాయకులు తప్పకుండా నువ్వు గెలిపిస్తే నీకు మంత్రి పదవి వస్తుందని గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో, పార్టీలకు వస్తే నీకు ప్రభుత్వం వస్తే మంత్రి పదవి వస్తుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఇక పోటీ ఎక్కువ పెరిగిపోవడం, కేవలం స్థానాలు తక్కువ ఉండడంతో ఈ అంశం పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 6 స్థానాలు ఖాళీగా ఉండగా 5 మంత్రి పదవులు అయితే ఇవ్వడానికైతే ఇక కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకోవడానికైతే తెలిసింది. ఇక కేంద్ర పార్టీ మాత్రం దానికి సంబంధించిన కసరత్తును కూడా ఇక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇక పెద్ద ఎత్తున ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎలాగైనా మంత్రి పదవి కావాలి. 16 నెలలుగా పూర్తి క్యాబినెట్ లేకపోవడంతో ఇటు ప్రభుత్వ పరంగా చాలా పనులు ఆగిపోతున్నాయి. దాంతోపాటు ఇక చాలామంది ఆశావాహులు కూడా నిరుత్సాహపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పీసీసీ నూతన కార్యవర్గం ఇక ఎప్పుడో 8 నెలలు అవుతుంది. ఇప్పటికే దాదాపు ఈ పీసీసీ కొత్త అధ్యక్షుడు వచ్చి అలాగే ఇప్పటికే పూర్తి స్థాయిగా కొత్త కార్యవర్గం రావాల్సి ఉండగా ఇది కూడా పార్టీ పదవుల విషయంలో కూడా పెండింగ్లో పడిపోయింది. ఈ పార్టీ పదవుల విషయంలో కూడా పెద్ద ఎత్తున పోటీ రావడం, ప్రభుత్వంలో మాకు అవకాశం లేదు కాబట్టి కనీసం పార్టీలోనైనా గుర్తింపు వీలు చెప్పడం, దీంతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా మాకు పార్టీలో కీలకమైన పదవి కావాలని వీళ్ళు అభ్యర్థన చేయడం, ఇలా పీసీసీ పదవుల విషయంలో మాత్రం ఇక పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యంలో ఇది కూడా ఒక కొలికిరాని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్లకు చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. నాకు కావాల్సిందే వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేయడంతో ఇటు పార్టీ నుండి పనిచేసిన వారికి ఇటు ఈ ప్రజాప్రతినిధులు కూడా పోటీ పడుతుండడంతో ఇది ఒక కొలికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ లేని ఎడల మాకు ఉపాధ్యక్ష పదవి కావాలని, లేకపోతే ప్రధాన కార్యదర్శి కావాలని కూడా పెద్ద ఎత్తున చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అభ్యర్థన కూడా పెట్టుకున్నారు. దీంతో ఇటు సవాల్గా మారిపోయింది. 100 మంది పోటీ పడుతున్నారు, 10లలో స్థానం ఉంది. ఎంత చేసినంటే జంబో కమిటీలు ఏర్పాటు చేద్దామా, ఏ రకంగా భర్తీ చేద్దాము, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇటు ప్రభుత్వం ఇటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేకపోతున్నాం, ఎమ్మెల్సీ ఇవ్వలేని వారికి, గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి, అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి ఏ రకంగా న్యాయం చేస్తే బాగుంటుందన్న తీరులో పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. చాలామంది అయితే కనీసం ప్రభుత్వంలో ఛాన్స్ లేని వారికి కనీసం పార్టీకైనా పనిచేసే అవకాశం ఇస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కనీసం గౌరవంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 2 అంశాలు ప్రధాన సమస్యగా మారిపోయి దీనికి ఒక కొలిక్కి తీసుకురావడానికి కసరత్తు అయితే మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు మంత్రివర్గ విస్తరణ 6 స్థానాలకు అవకాశం ఉంది, కానీ దీనికి 16 మంది పైగా పోటీ పడుతున్నారు. ఈ రకంగా చూస్తే ఇటు దీంట్లో కనీసం కార్యవర్గంలో కానీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, ప్రధాన కార్యదర్శి అయినా, లేకపోతే ఉపాధ్యక్ష పదవి కావాలని పెద్ద ఎత్తున చాలామంది కూడా జిల్లాల ప్రాతినిధ్యం నుండి, మంత్రుల నుండి సిఫారసులు, రకరకాల సమీకరణ కారణంగా అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక ఈ 2 అంశాలకు అయితే మాత్రం ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఆలస్యం అయితే బాగుండదు. ఇది ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పరంగా
మంత్రివర్గ విస్తరణ లేకపోవడం వల్ల ఇటు పాలనా పరంగా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందన్నట్టు అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక తాడో పేడో ఈసారి తెలుసుకోవాల్సిందని ఇటు అధిష్టానం అనుకుంటుంటే ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా నిజంగా ఈ అంశం ఇక అయిపోవాలి, ముగిసిపోవాలి, ఇది ఒక భారంగా మారిపోయింది. ఈ పదవుల విషయం కారణంగా ఇటు పార్టీ పనితీరు చేయలేని పనులు, పార్టీ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఇటు ప్రభుత్వ పరంగా కూడా చాలా పనులు కూడా ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇటు అభివృద్ధి, సంక్షేమం, ఇటు పార్టీ ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుండడంతో ఈ అంశాలను ఒకేసారి పెండింగ్ అంశాలను కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో నూతన పిసిసి కార్యవర్గం సంబంధించిన ప్రకటన ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం ఇక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక జూన్ మొదటి వారంలో ఎప్పుడైనా ఇక కొత్త మంత్రుల పేర్లు అయితే రాబోతున్నాయి. ఇక ఏదైతే పెండింగ్ విస్తరణ ఉందో ఆ విస్తరణ సంబంధించిన 6 స్థానాలకు 5 స్థానాల వరకు అయితే దాదాపు ఇక ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇక చూడాలి మరి మొత్తానికి. మరి గతంలో ఇలాగే ప్రచారం జరిగింది, పిసిసి అధ్యక్షుడిగా ఇక అయిపోయింది, ఇదే చివరి పర్యటన, ఇదే చివరి డిస్కషన్ అని చెప్పినప్పటికీ మరోసారి డిస్కషన్ కావాల్సింది. అంటే పిసిసి అధ్యక్షుడు చెప్పిన మాటనే ఆయన మాట చెప్పినప్పుడు కూడా అది కూడా పెండింగ్లో పడి మరోసారి వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈసారైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వివిధ రకాల కారణాల వల్ల, పోటీ కారణాల వల్ల ఏమైనా వివాదం అయితే మరోసారి వాయిదా పడుతుందో చూడాలి. మొత్తానికి ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం ఇక తెలంగాణ సంబంధించిన నూతన పిసిసి కార్యవర్గం సంబంధించిన కసరత్ అయితే పూర్తయింది. ఇక ఆ సంబంధించిన పదుల పేర్లు, ఎవరైతే పదులు వచ్చాయో వాళ్ళ పేర్లు, దానికి సంబంధించిన పొజిషన్లు కూడా ఇక వెల్లడి కానట్టు తెలుస్తుంది. ఇక తదనంతరం ఇక క్యాబినెట్ విస్తరణ కూడా ఉండబోతుంది. ఇక ఏ రకాలుగా ఉండబోతుంది, మరి సామాజిక సమతుల్యం ఉంటుందా, ప్రాంతీయ జిల్లాల వారీగా మరి ఆ సమతుల్యత ఉంటుందా, ఏ రకంగా ఉంటుందో మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి మాత్రం ఇక నూతన కార్యవర్గం అలాగే క్యాబినెట్ విస్తరణ పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ అంశం దీనికి సర్దుమణిగి చేసేలాగా ఏదో ఒకటి దీనికి ఒక క్లారిటీ వచ్చేలాగా ఫుల్ స్టాప్ పెట్టడానికి పూర్తి స్థాయిలో ఇక ఫోకస్ పెట్టారు తెలుసు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. మరి ఆ పేర్లు వచ్చిన నేపథ్యంలో ఏమైనా వివాదాస్పదం అవుతుందా, ఏదైనా సమన్వయం జరుగుతుందా, ఏ రకంగా ముందు అడుగేస్తుందో తెలియాల్సిన అవసరం అవుతుంది.